ఆడవారిలో ఎక్కువ బ్లీడింగ్ అనేవి ఎక్కువ అవ్వడం అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ ఒక సైకిల్‌కి ఇంకొక సైకిల్‌కి మధ్యలో అతిగా బ్లీడింగ్ అయిపోవడం. పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళలో మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం. మెనోపాజ్ అయిపోయిన వాళ్ళలో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని దీనికి పేరుంటుంది. సో, అటువంటి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం. ఆడవారిలో ప్రత్యేకించి రొమ్ము లోపల గడ్డలు అంటే చిన్న వయసులో కాదు, చిన్న వయసులో చాలామందికి ఫైబ్రో అడినోసిస్ అని ఉంటాయి. ఇది కాకుండా ప్రత్యేకించి 40 ఏళ్ళు పైబడ్డవారు ఆర్ అరౌండ్ దట్ ఏజ్‌లో ఉండే వాళ్ళకి రొమ్ము లోపల నొప్పి లేని గడ్డలు ఎక్కువ కాలంగా అట్లాగే ఉంటున్నా, లేదా ఆ గడ్డ పెరుగుతుందనిపించినా, ఆ నిప్పుల్ లోపల ఏదైనా చేంజెస్ కనిపించినా, లేదా నిప్పుల్ లోపలికెళ్ళిపోవడం, నిప్పుల్ ఫిక్స్ అయిపోవడం అట్లాంటివి ఏమన్నా కనిపించినా, గొంతు బొంగురుబోయింది, ఇది ఎక్కువ రోజుల నుంచి కారణం లేకుండా 6 వారాలైంది, 8 వారాలైంది, ఆ బొంగురుబోయిన గొంతు మళ్ళీ రావట్లేదు. లేదు దగ్గు వస్తోంది, కంటిన్యూయస్‌గా దగ్గు వస్తోంది, అప్పుడప్పుడు దగ్గులో రక్తం కూడా పడుతుంది. ఇటువంటి సింప్టమ్స్ ఏమన్నా కనిపించినప్పుడు ఇవి క్యాన్సర్‌కు సంకేతాలు అయ్యుండొచ్చు అనేటువంటి ఒక ఆహ్, ఐడియా తోటి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటిది మనకి అర్థమైన విషయం.